వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవికాస్ వరల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పేస్తాను. అయినా చెప్పడం ఎందుకు, థంబ్నెయిల్ చూసే వచ్చి ఉంటారు కదా, సో తెలిసిపోయే ఉంటుంది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఈ మెరీనా బీచ్కి వెళ్తానని. మెరీనా బీచ్ వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ బీచ్. అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా వెళ్ళాను అనేది వీడియోలో చెప్తాను, ఫుల్ వీడియో చూసేయండి. సో నా ఓల్డ్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఈజీగా అర్థమైపోద్ది. అరుణాచలం వెళ్ళాను కాబట్టి అక్కడ నుంచి నా వైజాగ్కి రిటర్న్ ట్రైను చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుంచి. సో గోల్డెన్ టెంపుల్ నుంచి మేము చెన్నై ఎగ్మోర్ స్టేషన్కి వచ్చేసాం. సండే మార్నింగ్ 10 o'clock ట్రైన్ రావాలి, అది కూడా స్పెషల్ ట్రైను అంటారు, అందుకే స్పెషల్ ట్రైన్స్ నమ్మకూడదు అని. ఆ స్పెషల్ ట్రైనే మా కొంప ముంచింది. 10కి రావాల్సిన ట్రైన్ 1కి పోస్ట్ పోన్ అయింది. అంతవరకు ఆ స్టేషన్లో అందరి ముఖాలు ఏం చూస్తామని దగ్గరలో గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ స్టేషన్ నుంచి మెరీనా బీచ్కి జస్ట్ 2 kilometers మాత్రమే ఉంది. అందుకని మేము అక్కడి నుంచి వెంటనే లాకర్స్లో బ్యాగులు అవి పెట్టేసి మెరీనా బీచ్కి స్టార్ట్ అయిపోయాం, అది కూడా ఎండలోని. సో స్టేషన్ నుంచి అయితే చాలా ఆటోలు ఉంటాయి, బాగా తెలిసినట్టే మాట్లాడండి, లేదంటే ఎక్కువ ఛార్జ్ చేసేస్తారు. జస్ట్ 30 rupeesకి పర్సన్ అంతే, మహా అయితే 15 rupees ఇవ్వచ్చు. అక్కడి నుంచి మెరీనా బీచ్కి వచ్చేసాం. అసలు ఆ సీషోర్ ఏంటండి బాబు, అంత లాంగ్ ఉంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఇసుకలో ఎండలో నడుస్తుంటే అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత మండుతుందో. మేము వెళ్ళిన టైంకి ఇంకా షాప్స్ ఏవి ఓపెన్ చేయలేదు, కొన్ని షాప్సే ఓపెన్ చేశారు. బట్ మేము వెళ్ళొచ్చేటప్పటికి ఇంకా చాలా షాప్స్ ఓపెన్ చేస్తారు. అక్కడ ఏమేమి ఉంటాయి అనేది మొత్తం వీడియో బ్లాగ్ చూసేయండి. చాలా కొనుక్కోవడానికి అయితే చాలా ఉంటాయి, బట్ ఎండలో వెళ్తే మాత్రం చాలా ఇబ్బంది. ఈవినింగ్ టైము, ఎర్లీ మార్నింగ్ టైం అయితే చాలా ఈజీ. సో వీడియో మొత్తం చూసేయండి, ఏమేమి ఉంటాయి ఏంటి అనేది, బీచ్ ఎలా ఉంటుంది అనేది. బీచ్ అనేది ఎక్కడైనా కామనే, బట్ దీనికి సీషోర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ మెరీనా బీచ్లోని ఈ సీ ఫుడ్ అనేది ఫేమస్ అంట, చాలా బాగుంటుంది. మేము టెంపుల్ నుంచి రిటర్న్ వస్తున్నాం కాబట్టి ఏమీ టేస్ట్ చేయలేదు. సో ఎవరైనా వెళ్తే మాత్రం టేస్ట్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. క్యూట్ ఇన్సిడెంట్ ఇది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ కోతి మా దగ్గరికి వచ్చి వాటర్ అడుగుతుంది అనమాట. మా చేతుల్లో వాటర్ బాటిల్ ఉంటే అసలు పాపం ఎంత దాహంతో ఉందో అది. వాటర్ బాటిల్ ఇవ్వగానే చూడండి ఎలా వెళ్ళిపోతుందో. సో ఇదేనండి మెరీనా బీచ్, చూసారు కదా. సో గైస్ ఇదే మెరీనా బీచ్. సో ఇప్పటివరకు ఎవరైనా చూడకుండా ఉంటే ఫుల్ వీడియో చూసేయండి, చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అరుణాచలం కూడా అన్టోల్డ్ స్టోరీస్ అని చెప్పి కొన్ని వీడియోస్ చేశాను, అవి కూడా చూసి షేర్ చేయండి, ఇంకా చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.